హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైడెన్స్ బ్యాగ్, ఐడియాస్ దట్ మూవ్ యూ ఫార్వర్డ్. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పాలి. మన గైడెన్స్ బ్యాగ్ యూట్యూబ్ ఛానల్కి 100+ సబ్స్క్రైబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో 50+ ఫాలోవర్స్ రీచ్ అయింది 1 డేలో. ఈ మైల్ స్టోన్ రీచ్ అవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఏ వెరీ మచ్ హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ. అండ్ ఈ జర్నీని మీ అందరితో కలిసి ముందుకు తీసుకుని వెళ్ళడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ అదే ఎక్సైట్మెంట్ మీలో కూడా ఉండాలని కోరుకుంటూ లెట్ స్టార్ట్ ద ఎపిసోడ్ విత్ ఎ న్యూ ఎనర్జీ. ఇంట్రో వీడియోలో మీకు చెప్పినట్టుగా ఈ వీక్ టాప్ స్టోరీస్ ర్యాపప్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ టాపిక్స్ గురించి బ్రీఫ్గా లెట్స్ డిస్కస్. ఫస్ట్ వన్, ప్రాప్ ట్రేడింగ్ స్కామ్ అలర్ట్. సెకండ్ వన్, యునైటెడ్ స్టేట్స్ వీసా రిలేటెడ్ న్యూస్. థర్డ్ వన్, 150 years ఆఫ్ వందే మాతరం. అసలు ప్రాప్ ట్రేడింగ్ స్కామ్ అంటే ఏంటి? రీసెంట్గా స్టాక్ మార్కెట్ బూమ్ వల్ల చాలా మంది ఆస్పైరింగ్ ట్రేడర్స్ ట్రేడింగ్ని ఒక ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ యాక్టివిటీగా కన్సిడర్ చేస్తున్నారు. సో ఇదే అడ్వాంటేజ్గా తీసుకున్న కొన్ని బ్రోకింగ్ ఫర్మ్స్ మీకు గ్యారంటీడ్గా ప్రాఫిట్స్ వస్తాయని అండ్ దానికోసం మేము క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తాం, సో మీరు ప్రాఫిట్ వస్తేనే మాకు షేర్ చేయండి అని సొలిసిట్ చేస్తున్నారు. ఇది నమ్మి ట్రేడర్స్ చాలా మంది అప్ ఫ్రంట్ ఫీ కట్టి అందులో జాయిన్ అవుతున్నారు. కట్టిన కొన్ని మంత్స్ తర్వాత ఆ ఫర్మ్స్ డిసపియర్ అవుతున్నాయి. సో ఈ స్కామ్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1లో ఆస్పైరింగ్ ట్రేడర్స్ కొంత మనీ పే చేస్తారు ఆథరైజ్డ్ పర్సన్స్కి. ఆథరైజ్డ్ పర్సన్స్ ఒక డెమో టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఈ డెమో టెస్ట్ 95% ఆఫ్ ఆస్పైరింగ్ ట్రేడర్స్ ఖచ్చితంగా క్రాక్ చేయలేరు, ఎందుకంటే ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అలా ఉంటుంది. సో ఇలా క్రాక్ చేయనందువల్ల వాళ్ళు ఇనిషియల్గా పే చేసిన అప్ఫ్రంట్ ఫీ అనేది వాళ్ళు తిరిగి ఇవ్వరు. ఇన్ కేస్ మీరు డెమో టెస్ట్ పాస్ అయితే మిమ్మల్ని స్టేజ్ 2కి క్వాలిఫై చేస్తారు. ఈ స్టేజ్ 2లో మీకు ఒక రియలిస్టిక్ లుకింగ్ ప్లాట్ఫామ్ లాగా ఒక డమ్మీ ప్లాట్ఫామ్ని వాళ్ళు మీకు అలొకేట్ చేస్తారు. సో ఈ ప్లాట్ఫామ్ మీద మిమ్మల్ని ట్రేడ్ చేయమంటారు. సో ట్రేడ్ చేశాక మీకు కనుక ప్రాఫిట్స్ డిరైవ్ అయ్యి మీరు మీ షేర్ అడిగినప్పుడు మాకు విత్డ్రాల్ ఇష్యూస్ వస్తున్నాయని, టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయని ఇలా మల్టిపుల్ రీజన్స్ చెప్పి మీ షేర్ ఆఫ్ ప్రాఫిట్ని మీకు ఇవ్వరు. ఇన్ కేస్ మీరు ఆ ట్రేడింగ్ చేయడం నుంచి లాస్ వస్తే మిమ్మల్ని వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు. స్టేజ్ 3లో ఈ బ్రోకింగ్ ఫామ్ కొన్ని డేస్ షో రన్ చేస్తుంది. ఇలా ఆస్పైరింగ్ ట్రేడర్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తుంది. సో మనీ అక్యుములేట్ అయ్యాక ఒక ఫైన్ డేట్ విల్ వానిష్ ఓవర్ నైట్. ఇది తెలుసుకున్న ఆస్పైరింగ్ ట్రేడర్స్ తమ స్కామ్కి గురయ్యామని అప్పుడు రియలైజ్ అవుతారు. ఈ ప్రాప్ స్కామ్ గురించి రీసెంట్గా న్యూస్ ఆర్టికల్స్లో కూడా పబ్లిష్ అయింది. అలానే ఈ ప్రాప్ స్కామ్ వల్ల ట్రేడర్స్కి వాళ్ళు పెట్టిన క్యాపిటల్ మొత్తం లాస్ అవుతారు. అలానే వాళ్ళ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా లాస్ అవుతారు. దట్ లీడ్స్ టు ఎమోషనల్ ట్రామా అండ్ లాంగ్ లీగల్ బ్యాటిల్స్. అండ్ ఇది కాదన్నట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో వ్యూయర్స్, మీకు ఎప్పుడైనా మీకు స్టాక్ మార్కెట్ చేస్తున్నారా, మీకు స్టాక్ మార్కెట్ క్యాపిటల్ కావాలని ఎప్పుడైనా కాల్స్ వచ్చాయా? సో ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన 4 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్స్ పోర్టల్కి వెళ్ళండి. సెకండ్ స్టెప్లో మీకు ఎవరైతే క్యాపిటల్ ఇస్తామన్నారో ఆ ట్రేడింగ్ ఫర్మ్ ఆర్ బ్రోకింగ్ ఫర్మ్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయండి. థర్డ్ స్టేజ్లో ఇన్ కేస్ ఆ బ్రోకింగ్ ఫర్మ్ సెబీతో రిజిస్టర్డ్ అయితే మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, వ్యాలిడిటీ పీరియడ్ అండ్ ఆథరైజ్డ్ యాక్టివిటీస్ అన్నీ అందులో డిస్ప్లే అవుతాయి. అండ్ ఫోర్త్ స్టెప్లో ఆ ఫ్రమ్ ఇచ్చిన డీటెయిల్స్ వర్సెస్ సెబీ రిజిస్టర్డ్ డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి లేదో చూడండి. సో వై దిస్ మ్యాటర్స్ ఇన్ గైడెన్స్ బ్యాగ్. నేను ఇంట్రో వీడియోలో మీతో డిస్కస్ చేశాను మీ మనీకి ఒక వాల్యూ ఉందా, ఉంటే దాని పారామీటర్స్ ఏంటి అని. సో ఎలాంటి ఒక సిచ్యువేషన్ని మీరు టేకప్ చేసినప్పుడు మీ మనీకి ఒక వాల్యూ ఉండాలంటే మీరు చేయాల్సిన పారామీటర్స్, సెబీ రిజిస్టర్డ్ డీటెయిల్స్ని ఖచ్చితంగా చెక్ చేయండి. సో వ్యూయర్స్, మీకు తెలిసిందే యూఎస్ వీసాకి అప్లై చేయాలి అంటే మెడికల్ స్క్రీనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. సో రీసెంట్గా ట్రంప్ గవర్నమెంట్ కొత్త గైడ్లైన్స్ని యాడ్ చేసింది. ఈ గైడ్లైన్స్ ప్రకారం వీసా ఆఫీసర్స్కి ఒక అథారిటీ ఇచ్చింది. అథారిటీ ఏంటంటే ఎవరైతే వీసాకి అప్లై చేస్తారో వాళ్ళకి ఒబెసిటీ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ ఉంటే ఆ వీసాని రిజెక్ట్ చేయొచ్చని అథారిటీని ఇచ్చింది. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటంటే ఎవరైతే ఈ గ్రౌండ్స్తో బై ఛాన్స్ యూఎస్కి వస్తారో వాళ్ళు రావడం వల్ల యూఎస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ మీద అలానే హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఎక్స్ట్రా బర్డెన్ పడుతుందని. సో దానివల్ల వీసా రిజెక్ట్ చేయొచ్చు అనే గ్రౌండ్ని యాడ్ చేసింది. ఇన్ కేస్ యూఎస్ వీసాకి అప్లై చేసిన ఇండివిజువల్ వితౌట్ డ్రైనింగ్ యూఎస్ రిసోర్సెస్ తన దగ్గర ఉన్న అమౌంట్ ద్వారా ఒబెసిటీ, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇలా ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా యూఎస్లో ఉన్నప్పుడు నేను ఆ ట్రీట్మెంట్ కాస్ట్ని బేర్ చేసుకోగలుగుతానని తన ఓన్ మనీతో ప్రూవ్ చేయగలిగితే వీసా ఆఫీసర్ మే కన్సిడర్ ద రీజన్ యాజ్ అ వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్. సో వ్యూయర్స్, ఈ గైడ్లైన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా యాడ్ చేశారు. మీరు వీసా అప్లై చేసినప్పుడు ఫిజికల్లీ ఫిట్గా ఉన్న, ఒబెసిటీ, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇవేమీ లేకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఒబెసిటీ, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఉంటే అవి కూడా ఎవల్యూషన్ క్రైటీరియాలో కన్సిడర్ చేయమని చెప్పి గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. So why this matters in guidance bag? People seeking US opportunities are focused on money earning, but what is the value of that money without health? సో మనీకి ఒక ట్రూ వాల్యూ ఉండాలంటే ఈ సిచ్యువేషన్లో దానికి పారామీటర్ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మీరు జంక్ ఫుడ్, షుగర్ ఇవన్నీ కట్ చేయాలి. సో మీరు యూఎస్కి ప్లాన్ చేసుకున్నట్టయితే బిట్వీన్ 3 to 4 years ముందు నుంచే మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకొని మీరు 100% ఫోకస్ ఆన్ ఎర్నింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. లేదు అంటే మీ యూఎస్ అనేది ఒక డ్రీమ్ లానే మిగిలిపోతుంది. సో వ్యూయర్స్,
మనం 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరంని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బంకిం చంద్ర చటర్జీ ఏ స్పిరిట్తో అయితే వందే మాతరం రచించారో అదే స్పిరిట్తో నేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రైమ్ మినిస్టర్ మోడీ నిన్న ఎంఫసైజ్ చేశారు. లెట్ us కంటిన్యూ టు మేక్ భారత్ మాత ప్రౌడ్. ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో ఇట్ విల్ మోటివేట్ మీ టు డూ మోర్ ఎంగేజింగ్ అండ్ క్వాలిటీ వీడియోస్. వ్యూయర్స్, మన గైడెన్స్ బ్యాగ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ మనీని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకుని ఒక వాల్యూ క్రియేట్ చేయడం. సో ఎపిసోడ్ ద్వారా మనీని అర్థం చేసుకోవడం వల్ల మీరు ఒక వాల్యూ క్రియేట్ చేయాలి అంటే మీరు దానికి కొన్ని పారామీటర్స్ సెట్ చేయాలి. సో ఆ పారామీటర్స్ ఏంటంటే వెరిఫై బిఫోర్ యూ ఇన్వెస్ట్, హెల్త్ క్రియేట్స్ వాల్యూ అండ్ స్టే అలర్ట్ అండ్ స్టే ఇన్ఫార్మ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.